దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. కాబట్టి ఈ సమయంలో విజయ వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత స్వర్ణలత ఒక పాట పాడుతుంది, తర్వాత మనం 4వ మాట. ఏమి ఇవ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా నిరుపేదను. ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. మా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను.
రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని బిగ్గరగా కేక వేశాను. ఈ మాటను అనుసరించి మనకు వర్తమానం అందించడానికి మన మధ్య సుమంత్ కుమార్ గారు ఉన్నారు. వీరు రత్నం ఫార్మసీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. గత సంవత్సరం కూడా మనకు చక్కటి వర్తమానం అందించారు. ఈ సమయంలో వారిని ప్రభు ప్రేమలో వర్తమానానికి ఆహ్వానిస్తున్నాను. శుభ శుక్రవారానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభములు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో నాయనా, మా కొరకు చనిపోయి తిరిగి లేచి మీ పునరుద్ధాన శక్తిని మాకు ఇచ్చిన దేవా నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో నాయనా, నిన్ను ఎన్నడూ వేడను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభువా, చెప్పబోతున్న వాక్యం మీరే ఉండండి, మమ్మల్ని నడిపించమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు ప్రభు వారు చాలామంది జనాంగం ఉండక యూదుల్ని ఎందుకు చూజ్ చేసుకున్నాడంటే, యూదుల జనాంగానికి ఒక స్పెషాలిటీ ఉంది, వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు భలే ఆవేశపరులు. మీరు పాత నిబంధన అన్నా చూస్తే యుద్ధం రంగాలే సర్దేస్తారని 10 నెలలా ఉంటారు. చిన్న కష్టం వచ్చినా ఏడుస్తారు, విలిపిస్తారు, బట్టలు చింపుకొని ఏడుస్తారు. చిన్న ఆనందం వచ్చినా గంతులు వేస్తారు, తీయండి రా బోరలు తీయండి అని ఊతారు. ఇది వాళ్ళ నేచర్. అట్టి వారిని యేసు ప్రభు బలి ఇష్టపడేవాడు, దేవుడు ఇష్టపడేవాడు. మనం కూడా అలాగే ఉండాలి. అయితే నేను చెప్పబోయేది ఏమంటే 4వ మాట, ఇది నేను పోయిన ఇయర్ కూడా చెప్పాను. అయితే పోయిన ఇయర్ ఏం చూసామంటే, మాట ఇలా ఉంది, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని బిగ్గరగా ఆయన కేక వేసెను. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే చెప్పాను. లాస్ట్ ఇయర్ అసలు దేవుడు ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది, దేవుడు ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది, ఎన్నడూ తండ్రిని ప్రశ్నించిన దేవుడు ఎందుకు తండ్రిని ప్రశ్నించవలసి వచ్చింది, ఎందుకు ఎప్పుడు నీ చిత్తమే అనే కుమారుడు, విధేయత చూపించే కుమారుడు ఒక్కసారిగా నా దేవా ఎందుకు అని ఎందుకు అనవలసి వచ్చింది అనేది లాస్ట్ ఇయర్ చూసాం. అయితే ఈ సంవత్సరం కొంచెం ఇదే వాక్యాన్ని భిన్నంగా చూద్దాం. అయితే ఈ వాక్యం 3 చోట్ల రాయబడింది బైబిల్లో. ఒకటి మార్కు సువార్త, మత్తయి సువార్త, ఇంకోటి కీర్తనలు 22లో. ఎవరైనా మత్తయి సువార్త 27:46 చదవగలరా? ఇంచుమించు 3 గంటలు ఆయను యేసు అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అలాగే ఇంకో మాట ఉంది బైబిల్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5, నిన్ను ఎన్నడూ విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. అక్కడ మీ బైబిల్లో చిన్న మార్కు పెట్టుందా? చిన్న మార్కు కానీ కామా కానీ ఉందా ఆ వాక్యం దగ్గర? ఉందా? అంటే అదేంటది? వాగ్దానం. అది దట్ ఈస్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ప్రామిస్ డైరెక్ట్గా దేవుడు మాటిన మాటలన్నింటినీ ఐఫోన్లో అన్నా ఉంటాయి, చిన్న ఐఫోన్ అన్నా పెట్టి ఉంటుంది అక్కడ. అది దేవుడు డైరెక్ట్గా పలికిన వాగ్దానం. ఈ వాగ్దానం 3 చోట్ల ఉన్నాయి బైబిల్లో. ద్వితీయోపదేశకాండంలో ఉంది, జాషువా 1:6లో ఉంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు, ఇంతకుముందు మనం చదివింది ఏంది? దేవా దేవా నన్నెందుకు చేయి విడిచావు. ఇక్కడేం చదువుతున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను విడవను. ఏమన్నా పోలికుందా? 2 బైబిల్లోయే కదా. ఒక చోట దేవుడు ఏమంటున్నాడు, స్వయంగా దేవుడే అంటున్నాడు, ఏమని? నా దేవా
నన్నెందుకు ఇక్కడేముంది? ఐఫోన్ పెట్టి మరి ఏముంది? నిన్ను విడువను ఎడబాయను అని రాసింది. అయితే దీనికి వివరణ ఈరోజు చూద్దాం, ఎందుకు అలా రాయబడి ఉన్నది. అయితే ఈ అంశానికి పేరేంటంటే ఎడబాటు. 4వ మాటలో ప్రభువారు అనుభవించింది ఏంటంటే ఎడబాటు. ఆయన తండ్రి నుంచి ఎడబాటు అనుభవించాడు. మీరు ఆయన బాధ అంతా చూస్తే ఎలా ఉందంటే, యేసుప్రభు బాధ అంతకు రోజే, యేసుప్రభు ఈ మాట పలకే ముందు రోజే, శుక్రవారం ముందు వారంలో ఏం జరిగింది? మట్లాది వారం జరిగింది. ఆ రోజంతా ఏమన్నారు తెలుసా? యేసుప్రభుని ఏమన్నారు తెలుసా? యూదుల రాజుగా జయము జయము హోసన్నా అన్నారు. ఇప్పుడు ఆ రాజు ఎట్టున్నాడో తెలుసా? యూదుల రాజా హోసన్నా అనేవాడిని ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? అని పిలిపించుకున్నవాడు ఈరోజు ఎలా ఉన్నాడో తెలుసా? నా దేవా నన్నెందుకు చేయి విడిచుతున్నావు అంటున్నాడు. లాజరు సమాధిలో నుంచి బయటికి రా అని పిలిచిన దేవుడు ఈరోజు ఎలా ఉన్నాడో తెలుసా? నా దేవా నన్నెందుకు విడిచావని విలిపిస్తున్నాడు. ఇదిగో నేను గుడ్డి వారికి చూపును, నలిగిన వారికి విడిపించుటకు వచ్చినని చెప్పిన దేవుడు ఈరోజు ఎలా ఉన్నాడు తెలుసా? విరిగి నలిగి సిలువలో వేలాడుతున్నాడు. ఇదిగో ఎంతో మందికి చూపించిన దేవుడు ఈరోజు ఏమయ్యాడంటే తెలుసా? కన్ను కోల్పోయాడు. 5 చేపలను 2 రొట్టెలను ఎంతో మందికి పంచిన ఆ దేవుడు ఈరోజు ఎలా ఉండిపోయాడు తెలుసా? సిలువలో తినటానికి ఏమీ లేక చిరక తాగుతున్నాడు, చేదు చిరక తాగుతున్నాడు. జక్కయ్యతో ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, రా జక్కయ్య అని పిలిచిన ఆ దేవుడే ఈరోజు తనను తాను రక్షించుకోలేక సిలువలో ఏలాడుతున్నాడు. ఎంతోమంది ఆయనతో నడిచారు అప్పుడు వరకు, ఆయన బోధలు ఎంతోమంది విన్నారు. ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎంతోమంది వచ్చారు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కానీ ఆయన్ని కాపాడటానికి ఎవరు రాలా. ఆ స్థితిలో ఉన్నాడు దేవుడు, వేలాడుతున్నాడు సిలువలో. బహుశా ఎంతమందిని ఆయన స్వస్థపరిచి ఉండొచ్చు? వేల మందిని స్వస్థపరిచాడు, ఎంతోమందికి రక్షణ కలిగించాడు. ఎంతోమంది ఆయన రబీ అని పిలిచారు. అసలు శిష్యులు అయితే 12 మంది శిష్యుల్ని ఆయన వెంటేసుకొని తిప్పాడు, కానీ ఒక్కళ్ళు కూడా లేరు ఇప్పుడు. ఆఖరికి సిలువలో మిగిలింది ఎవరో తెలుసా? ఆయన శత్రువులు. ఎవరైతే సిలువ కొరుగుతున్నారో ఆయనే మిగిలారు. అయిన వారు ఒక్కడ కూడా లేరు అక్కడ. తల్లి కూడా దూరంగా ఉంది, శిష్యులు దూరంగా ఉన్నారు, తోబుట్టులు దూరంగా ఉన్నారు. విడవబడ్డాడు. బహుశా నేను అనుకోవటం ఆ శారీరక దెబ్బల కన్నా వీటికి ఇంకా బాధపడి ఉంటాడు దేవుడు. ఈ మానసిక ఒత్తిడికి ఇంకా బాధపడి ఉంటాడు. ఒక్కళ్ళు లేరు. సరే వీళ్ళు ఎవరు లేరు, నా తండ్రి ఉన్నాడు కదా, నేను ప్రియ కుమారుడు కదా అని తండ్రికి ఎలా పెట్టాడు? ఏమని? నా దేవా. ఆన్సర్ వచ్చిందా? ఈవెన్ ద హెవెన్స్ ఆర్ సైలెంట్, దెర్ ఈజ్ నో ప్రేయర్ ఆన్సర్ టు ద ప్రేయర్. జవాబు లేదు. విడవబడ్డాడు ఆయన. అప్పుడు గొప్పగా చెప్పుకున్నాడు. పక్కన ఉన్న దొంగ ఏమన్నాడు? నువ్వు యూదుల రాజువు కదా, నువ్వు కాపాడుకొని నన్ను కాపాడు. అక్కడ పైన రాశారు, అందరు వెళ్ళేవాళ్ళు ఈయన రాజంట, యూదుల రాజంట, ఆయన కాపాడుకోలేకపోతున్నారని హేళన చేశాడు. ఎంత ఒత్తిడో కదా అది, ఎంత బాధో కదా. అప్పటి వరకు ఆయన పెద్ద పెద్ద ప్రసంగాలు చేశాడు, ఎంతోమందిని మార్చాడు. పరిశీలు వీరందరితో వాగ్వాదానికి కూడా దిగాడు, పిలాతుతో కూడా డైరెక్ట్. అలాంటి ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? యూదుల రాజుని పిలిపించుకొని వేలాడుతూ ఉన్నాడు సిలువలో. బట్ నో వన్ ఈజ్ దేర్ టు హెల్ప్ హిమ్, నాట్ ఈవెన్ వన్. ఒక పాస్టర్ గారికి కల వచ్చిందంట, ఒక విజన్. అదేంటంటే యేసుప్రభుని సిలువ తీసుకెళ్తా ఉన్నారంట, సిలువేయడానికి తీసుకెళ్తా ఉన్నారంట. ఈయన కూడా అక్కడ ఉన్నాడు. అయితే ఈయనకి ఎంతో బాధ. అయితే ఒక భట్టుడు కొడతా ఉన్నాడంట యేసుప్రభుని. కొడతా ఉంటే ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా కొట్టబాక యేసుప్రభుని కొట్ట. ఆయన వదలకుండా కొడతంటే కొరడా బట్టేసుకున్నాడంట. ఇట్లా తిరిగాడంట. ఆ భట్టుడు ఇట్లా తిరిగేసరికి ఆ భట్టుడు ఎవరో కాదు ఈయనే. అది ఆయనకు వచ్చిన దర్శనం. కొట్టేది ఎవరో కాదు ఈయనే. అప్పుడు వరకు వెనక తిరిగి ఉన్నాడు. ఈయన క్రౌడ్లో ఉండి చూస్తూ ఉన్నాడు. ఎవరైనా ఆపుదామని వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆపి మొహం చూస్తే ఈయన మొహమే కనపడిందంట. ఆయన విడనాడింది ఎవరు? మనమే. ఆయన తండ్రికి విలిపించిన ఆన్సర్ లేదు అక్కడ నుంచి. ఇలాంటి సిచ్యువేషన్లోనే మీరు నేను కూడా చాలాసార్లు ఉండుంటాం కదా. ఉన్నావా లేదా? మన జీవితాల్లో చాలా టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి.
ఆ మచ్చుకు 3 చెప్తాను. మనకి ఇలాంటివి ఎలా ఎదురవుతాయంటే, ఫస్ట్ది ఏంటంటే సమాధానం రాని ప్రార్థన, అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఎంతమంది ఫేస్ చేశారు ఈ ప్రాబ్లం? మనం దేని గురించో ప్రార్థన చేస్తాం, చేసినన్నీ జరుగుతున్నాయా? అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ వచ్చినప్పుడల్లా పక్కన ఇంకొక వాక్యం కలుపుతావు. ఏంది? నా దేవా నా దేవా నువ్వెందుకు నన్ను విడనా అడిగితే. బహుశా అంత డ్రామాటిక్గా మనం చెప్పం. యేసుప్రభు బాగా చెప్పాడు. మనం ఏం చెబుతాం? ఇంకా అసలు ఉన్నావా? నువ్వు ఉన్నావా? అసలు వింటున్నావా? నా బాధ వింటున్నావా? నువ్వు ఉన్నావా? నువ్వు కనుక దేవుడు అయితే ఇలాంటివే కదా వచ్చేది. ఇలాంటి థాట్స్ రాని వాళ్ళు ఉండరు. ఫస్ట్ ప్రాబ్లం వీ ఫేస్ ఈజ్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఆన్సర్స్ రావు. వెంటనే వచ్చే తలంపు ఏందో తెలుసా? నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడావు. యూ ఫీల్ యు ఆర్ ఫర్సేకెన్. 100% యూ ఫీల్ యు ఆర్ ఫర్సేకెన్. ఏదైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇప్పుడంతా ఏం చేస్తారంటే, ప్రార్థన చేయకపోయి మంచి ఆన్సర్ రాదు. అటు నుంచి 10,000 కావాలి, అందరికి ఫోన్లు చేస్తాం. యూ ఫీల్, అప్పుడు విడవబడ్డ బాధ వచ్చిద్దా రాదా హృదయంలో? మన బొర వినకపోతే ఎంత బాధగా ఉండిద్దో తెలుసా అది? ఈ సిచ్యువేషన్లోకి అందరం బహుశా వెళ్ళుంటాం. యేసు ప్రభు వారు కూడా సిలువలో ఇదే సిచ్యువేషన్ వల్లే ఆ మాట అనాల్సి వచ్చింది. ఇంకోటి ఏందో తెలుసా? రెండో స్థితి ఏంటో తెలుసా? డిసప్పాయింట్మెంట్ ఫ్రమ్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యమైంది. డిసప్పాయింట్మెంట్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఎన్నిసార్లు మిమ్మల్ని నిరుత్సాహపరిచాడో చెప్పండి. నేను కలెక్టర్ అవుదాం అనుకున్నా, కానీ బిల్ కలెక్టర్ కూడా అవ్వాల. ఏమైంది? నిరుత్సాహపడ్డాం. అందరూ అంతే కదా. హౌ మెనీ ఆఫ్ యూ ఫేస్డ్ డిసప్పాయింట్ ఫ్రమ్ గాడ్? దేవుడి దగ్గర నుంచి నిరుత్సాహం ఎప్పుడైనా అనుభవించారా? అదే బాధ కదా, హృదయం పిండేసే బాధ బ్రదర్, అవునా కాదా? మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, అవి రీచ్ అవ్వలేం. అంటే ఇప్పుడు స్క్రిప్చర్ ఎలా చెప్తుంది? ఆయన అన్నీ ఇస్తాడు, అన్ని దేవుడు, మన దేవుడు ప్రేమమయుడు, ఇవన్నీ చెప్తాయి. కానీ అల్టిమేట్గా మన జీవితంలో అది రాదే. అప్పుడు ఏమొచ్చిందో తెలుసా? దేవుడి మీద డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ మై గాడ్. బహుశా యేసు ప్రభు కూడా ఇక్కడ ఏమై ఉంటాడు? ప్రభు ఏది చెప్తే అదే చేశాడా కుమారుడు? 3 ఏళ్ళు సువార్త, సిలువు కూడా వేయించుకున్నాడు. ఆఖరికి ఏమంటున్నాడు? నా దేవా నా దేవా అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ గాడ్. మేబీ జీసస్ ఈజ్ డిసప్పాయింటెడ్ విత్ గాడ్. మన స్థితి కూడా అలాంటిదే. చాలాసార్లు వెళ్తాం, మనం అనుకున్నవి జరగకపోతే వీ గెట్ డిసప్పాయింటెడ్ విత్ గాడ్. మీకు ఉదాహరణ చెప్తా. ఓ చిన్నపిల్లాడు ఉన్నాడంట, వాడికి సైకిల్ కావాలని, సైకిల్ అంటే భలే మోజు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనీకి వాళ్ళ అమ్మ ఉచిత సలహా చెప్పింది. రే ప్రార్థన చేసుకోరా దేవుడు ఇస్తాడు అని చెప్పింది. వీడు చిన్నాడు కదా, వీడి ప్రార్థన చేయటం కూడా రాదు. అయితే ఈ టీవీ ఛానల్స్లో చూస్తూ ఉన్నాడు. ఓ ఛానల్ పెట్టాడు, ఆడో పాస్టర్ గారు పెద్దగా నువ్వు దయామయుడు కరుణామయుడు నువ్వు ఇస్తావా అంటే, వీడు సేమ్ టీవీ కట్టేసి అదే ప్రాక్టీస్ చేశాడు. దేవా నువ్వు దయామయుడు, నాకు సైకిల్ ఇస్తున్నావు, ఇదిగో ఎర్ర సైకిల్, పొద్దున్నే కల్లా నేను లేసే కల్లా నా వాకిట్లో ఉండాలని ప్రార్థన చేసి పనుకున్నాడు. పొద్దున్నే లేచి చూస్తే బహుశా ఏమన్నా ప్రార్థనలో తప్పు ఉందేమోనని ఇంకో ఛానల్ పెట్టాడు. అక్కడంతా వెరైటీగా ఉంది, రఫా రఫా షఫా షఫా అంటున్నాడు. ఒక అవి కూడా పాపం రాసుకున్నాడు, పుస్తకంలో రాసుకొని దేవా రఫా షిఫా అని పాపం తెలుసుగా ఎర్ర సైకిల్ కావాలి అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు. పొద్దున్నే చూస్తే లేదు. భలే కోపం వచ్చింది. ఈజ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ గాడ్. తల్లిదండ్రులు చెప్పిన దానికి ఈయన విన్నదానికి దేవుడి గురించి సింక్ అవ్వట్లేదు. భలే కోపం వచ్చింది. ఇదంతా తల్లి చూస్తూ ఉంది. అయితే వాళ్ళ ఇంట్లో ఇంత ఎత్తు మేరీమాత విగ్రహం ఉంది. చూశాడు, మేరీమాత విగ్రహం సంకలో పెట్టుకున్నాడు. దూరంగా ఒక అడవి ఉంటే వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చి తలుపులోకి మళ్ళీ తలుపు వేసుకుని లోపలికి వెళ్ళాడు. ఈ తల్లి చూస్తూ ఉంది ఈడేం చేస్తున్నాడని. వెళ్ళి జీసస్ పటం దగ్గరికి వెళ్ళి చెప్పు, మీ అమ్మ నీకు మళ్ళీ కావాలంటే, నువ్వు మళ్ళీ మీ అమ్మను చూడాలంటే నాకు రేపటికల్లా సైకిల్, అప్పుడు మీ మమ్మీని మళ్ళీ నీకు చూపిస్తా. ఇలాంటి ప్రార్థన చేసామా లేదా? కొంతమంది అసలు ఇప్పుడు దేవుడితో ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందంటే, దేవుడితో బిజినెస్ మాట్లాడతారు. నేను రోజు చర్చికి వస్తున్నా, రోజు తైత్ ఇస్తున్నా, అన్నీ చేస్తున్నా బాగా,
నాకు ఇది నువ్వు చేయాలి. ఏమన్నా దేవుడు ఏమన్నా ఇన్సూరెన్స్ కంపెనీ రెగ్యులర్గా ప్రీమియంలు కట్టంగానే మనకి? నో, వి గో త్రూ దిస్. ఇది అంత సర్వదా జరిగేదే. వి గెట్ డిసప్పాయింటెడ్ విత్ గాడ్. యేసుప్రభు కూడా అదే జరిగి ఉంటుంది. ఈజ్ డిసప్పాయింటెడ్ విత్ గాడ్. అప్పుడేం యాక్చువల్లీ దేవుడు ఇక్కడ ఏమన్నా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేవన్నాడు. కానీ మన వర్షన్ ఇలా ఉండదు. మన వర్షన్ ఇంకా హై. మన వర్షన్ ఎలా ఉండిద్ది? మనం అనుకున్న జడ్జి దేవుడు చేయకపోతే చెప్పాలి, అందరికీ తెలిసింది ఎలా ఉండిద్ది. వాళ్ళ చేసావుగా, ఇలా చేసావుగా, మా తోడుగా వాళ్ళకి జరిగిందిగా, ఇంక జరిగిందిగా, వై మీ, నాకెందుకు, నాకే ఎందుకు ఇలాగా? ఈ వర్షన్స్ అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు మనం ప్రియమైన వాళ్ళని ఎవరైనా కోల్పోయినప్పుడు కూడా మనకు చాలా వేదన. మాకే ఎందుకు ఇది జరిగింది? లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నా వెంటనే మనం ఏ స్థితికి వెళ్ళిపోతామంటే నాకే ఎందుకు ఇది, నా దేవా నాకే ఎందుకు ఇది? ఆ ఎడబాటు మనం ఫీల్ అవుతాం. ఆ వదిలేసిన ఆ హృదయాన్ని పిండినట్టు ఉంటుంది. వి ఫీల్ దట్. ఇదంతా జరిగేదే. బహుశా యేసుప్రభుకు కూడా అదే జరిగి ఉంటుంది అక్కడ. ఇంకో డిసప్పాయింట్మెంట్ బాగా మనం ఏంటంటే, దేవుడు ప్లాన్స్ మనకు అర్థం కావు. మనం ఎటో వెళ్ళాలనుకుంటాం, ఆయన ఇంకోస డైరెక్షన్లో తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన ప్లాన్ మనకు ముందే అర్థం కాదు. అర్థం కానప్పుడు మనకు భలే చిరాకు వస్తుంది. మీరు జీవితంలో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తారు, బిజినెస్ ఏదో అనుకుందాం, అది జరగదు, సక్సెస్ అవ్వదు. ఆయన చిత్తం వేరే ఏదో ఉంటుందో, ఆయన ప్లాన్ వేరే ఉంటుంది. వి గెట్ వెరీ డిసప్పాయింటెడ్ వెన్ గాడ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ అవర్ ప్లాన్, నాట్ హిస్ ప్లాన్. మనం అనుకున్న ప్లాను, మన ప్రణాళిక ఆయన ఫాలో అవ్వకపోతే మనకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? అప్పుడు ఎలుగెత్తి ఏడుస్తాం. ఏమని? నా దేవా అసలు వింటున్నావా? ఉన్నావా? నా ప్రార్థనలు ఎటుపోతున్నాయి? నేను ఎక్కడున్నాను? గాడ్, వి క్వశ్చన్ గాడ్. ఇది జీవితంలో అందరికీ ఉండేదే. అయితే యేసు ప్రభువు కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాడు ఈ మాట పలిగేటప్పుడు. కానీ ఆయన మనలా క్వశ్చన్ చేయలే. ఆయన ఏం చేశాడు? ఆయన ఈ సమస్య నుంచి ఒక మాదిరిగా మనకి నేర్పాలనుకున్న పాఠం ఏంటంటే, ఈ మాట ద్వారా ఆయన ఏం చేశాడు చూడండి. ఆయన యాక్చువల్లీ అక్కడ పలికిన మాటలు ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేవు అనేది ఆయన బాధ నుంచి వచ్చిన మాటలు కాదు అవి. అవి 22వ కీర్తనని ఆయన కోట్ చేస్తున్నాడు. 22వ కీర్తన యూదులందరికీ బాగా సుపరిచితం, అందరికీ తెలుసు. యెహోవా నా కాపరి. తర్వాత ఏంటండి? ఇలా మనకి ఇది ఎలా బాగొచ్చో వాళ్ళకి ఇలా బాగొచ్చు అన్నమాట. ఆ సిచ్యువేషన్లో 22వ కీర్తన ఆయన కోట్ చేస్తున్నాడు. 22వ కీర్తన ఎలా ఉంటుందంటే, ముందంతా యేసు ప్రభు ప్రవచనం అన్నమాట. ఆయన ఎలా సిలువ వేయబడతాడు, లాస్ట్లో విమోచన ఎలా దొరికిద్దని అక్కడ చెప్పబడి ఉంటుంది 22లో. 22 మొత్తం చూస్తే మనకు అంతా అర్థమయ్యేది ఏంటంటే, 22లో మొత్తం ఇంతకుముందు హెబ్రీలు చదివాం కదా, అదే నిన్ను ఏ మాత్రము విడవను ఎడబాయను అని అర్థమైంది ఆ కీర్తన అంతా చదివితే. అక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసు? యేసుప్రభు ఆ సిచ్యువేషన్లో సిలువలో వేలాడతా ఆయన నిందించలేదు, కానీ సిలువ మీద కాదు ఆయన వేలాడింది, దేవుడు వాక్యాన్ని పట్టుకొని వేలాడాడు. ఆయన 22వ కీర్తన పట్టుకొని వేలాడాడు. నా దేవా అనేది 22వ కీర్తన. మనకు సమస్య వచ్చినప్పుడు, మనం ఈ సమస్యలో గుండా వెళ్తున్నప్పుడు, ఎడబాయబడ్డామని అనిపిస్తున్నప్పుడు మనం దేన్ని పట్టుకొని వేలాడాలి చెప్పండి? దేవుని వాక్యాన్ని పట్టుకొని వేలాడాలి. ఆయన వాగ్దానాన్ని బట్టి పోరాడాలి. యేసు ప్రభు చేసింది అది. ఆయన బాధ వల్ల వచ్చిన మాటలు కాదు అక్కడ. ఆయన స్క్రిప్చర్ని కోట్ చేస్తున్నాడు. ఆ వాక్యాలను అక్కడ చెప్తున్నాడు, ఆ కీర్తన అక్కడ చెప్తున్నాడు. ఆ కీర్తన అక్కడ చెప్పడం ద్వారా దేవుడికి ప్రామిస్ని గుర్తు చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఇంతే. చాలామంది క్రైస్తువులు ఎక్కువ డిసప్పాయింట్ అయ్యేది ఎందుకు? వీ డోంట్ గెట్ విక్టరీ. విజయం రానప్పుడు భలే డిసప్పాయింట్ అవుతాం ఎక్కువ. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
15:57. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు ఒకటి అనుగ్రహించబడిందంట. ఏంటండి అది? విజయము. ఏందది? వి హ్యావ్ విక్టరీ ఇన్ క్రైస్ట్. ఇంతకు చెప్పిన సమస్యల్లో అన్నిటిలో కూడా యేసు ప్రభు వెళ్ళి లాస్ట్కి ఏం చేశాడు? ఆయన విజయం, వి హ్యావ్ విక్టరీ. అలాగే మనకు కూడా మన సమస్యలో ఇలాగే వెళ్ళినప్పుడు విక్టరీ ఉంటుంది అల్టిమేట్గా ఇన్ క్రైస్ట్. అది మాదిరిగా చేసి చూపించాడు. ఆ రోజు 4వ మాట పలికే ముందు ప్రాక్టికల్గా అది చేసి చూపించాడు ఆయన దేవుడు. అసలు ఈ కష్టాల్లో కూడా ఎందుకు నడపాలి దేవుడు అంటే, మీరు ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8:28. ఎందుకంట? మేలు కలుగుటకై. ఏదైనా మన జీవితంలో ఏదైనా జరిగింది ఎందుకంటే అది ఎందుకు? అల్టిమేట్గా మీరు నమ్మాల్సింది ఏంది? మనం విజయాన్ని ఇవ్వటానికే దేవుడు, క్రీస్తునందు విజయం ఇవ్వటానికే. పైగా ప్రతి ఒక్క సమస్య మనకు వచ్చేది ఎందుకంటే మేలుకే, మేలు జరుగుటకే. అది నమ్మాలి, మేలు జరుగుటకే. ఇంకొంచెం కిందకి చదవండి, 29 కూడా జరగండి. తన కుమారుడితో ఏం కలిగి ఉండాలంట? అల్టిమేట్గా క్రిస్టియన్ లైఫ్లో ఆయన మాదిరిగా, యేసు ప్రభు మాదిరిగా మారటమే విజయం. ఈ సమస్యలన్నీ మీరు ఏదైనా సమస్య ద్వారా పోతున్నారంటే ఫస్ట్ స్టేజ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది మంచికే. అసలు ఉండాల్సిన అవగాహన ఏంటంటే యేసు ప్రభు అందు నాకు జయము, ఐ హ్యావ్ విక్టరీ ఇన్ క్రైస్ట్. ఇది నమ్మాలి. తర్వాత ఇది మన మంచికే అని నమ్మాలి. తర్వాత 29లో చెప్పినట్టు ఆయన స్వరూపంలోకి మార్చబడటానికి నీకు ఆ శోధన వస్తుంది. ఆ శోధన నీకు ఎందుకు వస్తాయంటే ఆ శారీరక శ్రమ అయినా, లేకపోతే మీ ఆర్థిక ఇబ్బందులైనా, హెల్త్ ఇష్యూస్ అయినా, ఫ్యామిలీలో ఎవరినైనా కోల్పోయినా, ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయంటే మీకు ఆయన మాదిరిగా మార్చబడటానికి, ఆయన మాదిరిగా మార్చబడటానికి. యేసు ప్రభు వారికి తండ్రి ప్లాన్ ముందే తెలుసా తెలీదా? ఇప్పుడు సిలువలో చనిపోతాడు, తర్వాత పునరుద్ధరణ అవుతాడు, ప్లాన్ ముందే తెలుసా తెలీదా? దేవుని ఆత్మ గలవారం అయితే మనకు కూడా ముందే తెలుసుకొని ఉండాలి వాక్యంలో నుంచి. ఖచ్చితంగా దీని నుంచి దేవుడు నన్ను గట్టెక్కిస్తాడని. చాలామంది ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఎటు తీసుకెళ్తాడని దేవుడి మీద నమ్మకం ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో దే డోంట్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడికి నీ పట్ల ఒక చిత్తం ఉంటుంది. చాలామంది ఈ చిత్తాన్ని తెలుసుకోకముందే చనిపోతారు. వీళ్ళ ప్లాన్స్ దేవుడికి డిక్టేట్ చేస్తారు, కానీ దేవుడి ప్లాన్ ఏందనేది ఆలోచించరు. ఇక్కడ గచ్చిమని తోటలో ప్రార్థన చేస్తే యేసు ప్రభు అంటారు, నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే. అలాగే ఇలా కూడా మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? గాడ్ హ్యాజ్ వన్ ప్లాన్. మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవుడికి, అందుకే దానిలో కూడా తీసుకెళ్తాడు నిన్ను. ఖచ్చితంగా అల్టిమేట్గా ఏమొచ్చింది నీకు? విజయమే రాసింది దేవుడు పలికిన మాటలు. అండ్ ఈ కష్టాల్లో అంతా దేవుడు ఏం చేయడని రాసుకున్నాం? హెబ్రీల్లో చదవండి, 6లో చదివాం కదా, ఎన్నడు విడవుడు ఎడబాయుడు. సో ఇది ప్రాక్టికల్గా యేసు ప్రభు చేసి చూపించాడు సిలువ మీద. 3 లేచాడు విజయంతో. సో మనకి ఏదైనా సమస్య వచ్చినా కూడా మనం ఇలాగే ఫేస్ చేయాలి. యేసు ప్రభు ఎలా వాక్యాన్ని కోట్ చేసుకొని, ఈ వాక్యాలు కూడా నేను అందుకే చెప్తున్నా. అందుకే వాక్యంలో ఏముంది? నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను, ఐ విల్ నెవర్ లీవ్ యు ఆర్ ఫర్సేక్ యు. ఇది ఎప్పుడు ఉండాలి. సమస్య రాగాల్లో ఇది రావాలి, ఆయన నన్ను వినవడు ఎడబాయడు. సరే వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? నా మంచికే. సరే వచ్చింది, సమస్యలో కూడా వెళ్తున్నాం, ఎందుకు? ఆయన పోలికగా మార్చబడటానికి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? నాకే ఎందుకు చేస్తున్నాడు అనిపిస్తే ఎందుకు? నువ్వు ఆయన చిత్తంలో ఉన్నావు కాబట్టి, నీ ద్వారా ఆయన చిత్తం నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. ఇది అర్థం చేసుకుంటే మనం ఎలుగెత్తి ఏడవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గాడ్ డిడ్ ఇట్ ఫర్ అస్. నా దేవా నా దేవా అని మనం ఎలుగెత్తే అవసరం లేదు. ఆల్రెడీ యేసు ప్రభు చేసేసాడు, అది మన కోసం చేసి చూపించాడు. అది మనం నేర్చుకోవాలి, అది మనం అవలంబించాలి. అప్పుడే విజయంతో మనం ఈస్టర్లో లేచినట్టు లేవగలం మన జీవితాల్లో. ఆఖరిగా ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8:37 చదవండి. 37. మనము ప్రేమించిన ఆయన ద్వారా మరణమైనను దేవదూత అయినను
ఏం చేయడంట? ఎడబాయడు. ఏం చేయడు క్రీస్తు? ఎడబాయడు. సో ఏ ప్రధానంలో నుంచైనా, గవర్నమెంట్ నుంచైనా, మీరు పనిచేసే చోట్ల నుంచైనా, మీ భర్త నుంచైనా, మీ భార్య నుంచైనా, మీ పిల్లల నుంచైనా, ఎవరి నుంచైనా, దోతల దేవతైనా ఎవరి నుంచైనా సమస్య వస్తే అల్టిమేట్గా దేవుడు ఏం చేయడంట? మిమ్మల్ని ఎడబాయడు అని రూఢిగా ఉందని చూడండి. అక్కడ రూఢిగా నమ్మాలి, రూఢిగా నమ్మాలి. యేసు ప్రభు ఎలా బిగ్గరగా అరిచాడో ఇక్కడ మీరు అంత రూఢిగా దాన్ని నమ్మాలి. యేసు ప్రభు ఆల్రెడీ కేక వేశాడు, దాన్ని సక్సెస్ఫుల్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు మీరు నమ్మాల్సిన టైం వచ్చింది. రూఢిగా మీరు నమ్మాలి. ఏమని? ఆయన నన్ను విడవడు, ఎడబాయడని నమ్మాలి. కనుక ఈ మాట ద్వారా ప్రభు వారు మనకు చెప్పాలి, నేర్పించాల్సి అనుకున్న వాక్యం ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘమునకు, సంఘ కాపరికి ధన్యవాదాలు. వర్తమానం అందించారు. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.